ఇంక ఇప్పుడైతే వాళ్ళ పెద్ద కూతురు అయితే బట్టలు పెడుతుందండి. ఇంకా ఈ అమ్మాయి చిన్న కూతురు అండి. ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు అన్నట్టు. ఇంకా బట్టలు పెడుతుంది అందరికీ. ఇంకా వాయిద్యకారులు అయితే చక్కగా వాయించారండి. అలాంటి కళాకారులను ప్రోత్సహించాలండి. చాలా బాగా అనిపించిందండి. ఇంకా వచ్చిన బంధువులందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదండి. నలుగురిలోకి వచ్చినప్పుడే ఇంకా చక్కగా ఆనందంగా ఉండేది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవరి సమస్యలు వాళ్ళకే కదండి. ఇలా నలుగురితో కలిసి ఉన్నంతసేపు అన్నా హాయిగా ఆనందంగా గడపాలండి. ఇంటికి పోతే ఎవరి సమస్యలు వాళ్ళకి షరా మామూలేనండి. ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అందరూ కట్నాలు పెడుతున్నారండి. ఇంకా ఈ సూరక్క తెలిసే కదా, మా మామయ్య వాళ్ళ చిన్న చెల్లెలు అని చెప్పిన వాళ్ళిద్దరు అక్క చెల్లెలండి. ఇంకా వీళ్ళు కూడా మా మామయ్య వాళ్ళ చిన్న బాపు కూతుళ్ళు, వాళ్ళ కోడళ్ళు వాళ్ళిద్దరు. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా ఎవరి పనులు వీళ్ళు చూసుకొని వాళ్ళు అందరూ వస్తున్నారండి. అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి చక్కగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నారండి, అందరినీ పలకరించుకుంటూ. ఇంక అమ్మాయి మా గంగక్క వాళ్ళ కూతురు, మనమరాలు అన్నట్టు. ఆమె కూతురు మనమరాలు బిడ్డ అన్నట్టు. ఇంకా వీళ్ళు మా బాబాయ్ వాళ్ళ తమ్ముని బిడ్డ అల్లుడండి. ఇంకా వాళ్ళకు కూడా బట్టలు పెడుతురు. ఇంకా వెళ్ళాలి, స్కూల్ నుండి పిల్లాడు వస్తాడు అని అంటే వాళ్ళకు ఒక బాబండి. ఇంకా బట్టలు అయితే పెట్టి వాళ్ళని సాగంపావండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇవాళ ఇదే అండి వీడియో. ఉంటానండి మరి.